సో ఇది వచ్చేసి 1714 SFT నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఎంట్రన్స్ డోర్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మన కారిడార్ వ్యూ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు కారిడార్ లాగా ఉంటుంది అండ్ పక్కనే వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఉంటుందన్నమాట. సో ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యే లిఫ్ట్ కాబట్టి సో మనకు లిఫ్ట్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా లిఫ్ట్ పక్కనే ఉంది కాబట్టి ఇంకెక్కడికో యాక్సెస్ కూడా లిఫ్ట్ కోసం వెళ్ళాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కంప్లీట్గా లివింగ్ ఏరియా అండి, మనకు ఎల్ షేప్లో వస్తుంది. అండ్ ఇది మనకు లివింగ్ ఏరియా కంప్లీట్గా మనకు డైనింగ్ ఏరియాతో పాటు ఫాల్ సీలింగ్ వస్తుంది. సో లివింగ్ ఏరియా చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది అండ్ బాగా లావిష్గా కూడా ఉంటుంది అనమాట. ఇది మొత్తం లివింగ్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను 5th ఫ్లోర్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ అనేది. సో ఇది వచ్చేసి మనకి విండో ఉంటుంది. ఇదంతా కంప్లీట్గా లివింగ్ ఏరియా మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియా నుంచి మనకు బాల్కనీ అనమాట. సో బాల్కనీ చూస్తున్నారు కదా, ఫ్రెంచ్ డోర్ తోటి ఉంది ఇది బాల్కనీ అనేది మనకు. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా వ్యూ అనేది మనకు ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కనిపించేది మనకు జెన్పాక్ట్ అండ్ ఇది వచ్చేసి ఆదిత్య హైట్స్ అండ్ బ్యాక్ సైడ్ది. అండ్ ఇదంతా కూడా మనకు కింద వచ్చిన సెట్ బ్యాక్ అనమాట. 30 feet ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇదంతా ఎప్పటికీ ఓపెన్ స్పేస్ అనమాట ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ మళ్ళీ బాల్కనీలో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే పక్కనే వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ కంటే కూడా పెద్దగా ఉందండి, ఆల్మోస్ట్ బెడ్రూమ్ సైజ్ అనుకోవచ్చు. సో చాలా పెద్దగా ఉంటుంది. ప్లేస్మెంట్ సో ఈ ప్లేస్మెంట్ అనేది మనకు వుడ్ వర్క్ చేసుకుంటప్పుడు ఇస్తారనమాట. ఈ ప్లేస్మెంట్ అంతా ఫిట్టింగ్స్ అన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ. సో యూటిలిటీ కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇది వచ్చేసేమో మనకు ఇక్కడ హ్యాండ్ వాష్ స్పేస్ వస్తుందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, వెరీ స్పేషియస్గా ఉంది అసలు కామన్ వాష్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. వాష్రూమ్లలో అన్ని ఫిట్టింగ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఈ నుంచి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఇలా ఉంటుంది. పైన అంతా ఫాల్ సీలింగ్. 5th ఫ్లోర్లో కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్. మొత్తం 5th ఫ్లోర్లో తీసుకుంటే ఏంటంటే కంప్లీట్ ఫాల్ సీలింగ్ అంతా ఫ్లాట్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ 2nd ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో అట్లా మిగిలిన ఫ్లోర్లలో తీసుకుంటే మనకి ఓన్లీ లివింగ్ ఏరియా మాత్రమే ఫాల్ సీలింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి అక్కడ వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. సో ఇదంతా బెడ్రూమ్ మనకి మంచి స్పేషియస్గా ఉంది అండ్ వ్యూ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ అనేది ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి మనకు ఇది ఇంకో బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఒకటి విండో ఉంది, పైన మొత్తం ఫాల్ సీలింగ్ అనమాట. సో మనకు వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్లో. ఆల్మోస్ట్ ఇది 1714 SFT కాబట్టి మనకు చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మొత్తం చూస్తున్నారు కదా, మనకు డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఎల్ షేప్లో వచ్చింది కాబట్టి కంప్లీట్ ఓపెన్ వ్యూ ఉంటుందన్నమాట. అండ్ బాల్కనీ కూడా మనకి లివింగ్ ఏరియా నుంచి వచ్చింది కాబట్టి మనకు అందరూ కూడా యాక్సెస్ అనేది అందరూ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. మనకు బెడ్రూమ్ నుంచి కాకుండా లివింగ్ ఏరియా నుంచి రావడం ఇది ఒక బెస్ట్ ప్లేస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో కిచెన్ కూడా చూస్తారు కదా, కంప్లీట్ ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 2nd and 3rd, 5th ఫ్లోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇదండి ఫ్లాట్.